నా పేరు జీ ప్రవీణ్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఈ 4 రోజుల శిక్షణ ఎంఎన్ఎస్ శిక్షణ తరగతులను అటెండ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ అయితే నేనైతే 1-2 రోజులు సరిపోతుంది అనుకున్నాను. కానీ నిజంగా కూడా ఎక్కడ చెప్పినా కూడా అంతే, 1 రోజు 2 రోజుల లోపల అన్ని నేర్పించేస్తారు. కానీ 4 days ఇక్కడ ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను. దీంట్లో ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే మ్యాజిక్ చేయడము, అదే కాకుండా మిగతా అందరితో కూడా చాలా ఎక్కడెక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ నుండి వచ్చారు వాళ్ళందరూ కూడా పరిచయం అయ్యారు. 4 days వాళ్ళతో ఇక్కడ గడపడం, ఇప్పటివరకు ఎప్పుడు కూడా 4 days ఎక్కడ కూడా ఉండలేము. ఇంతకుముందు ఎక్కడ చేసిన శిక్షణ శిబిరాలు పోయినా కూడా అక్కడ అన్ని హైఫై ఉన్నా కూడా ఉండలేని పరిస్థితి. ఇక్కడ ఏం లేకుండా నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఇక్కడ నేర్చుకోవడానికి ఈ 4 days అయినా కూడా పొద్దున ఎక్కడ కూడా 9 గంటలకి 10 గంటలకి అట్లాంటి క్లాసెస్ ఉంటాయి. పొద్దున 5 గంటలు 6 గంటలు ఆ టైం అయినా కూడా, రాత్రి 1 గంటకు పడుకున్నా సరే పొద్దున 5 గంటలకి 6 గంటలకి లేచి రావడం ఇక్కడ చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేర్చుకోవాలనే ఉత్సాహం ఏదైనా మిస్ అయిపోతామని మనం ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నా కూడా, అంటే ఇటువంటి ప్రోగ్రామ్ అటెండ్ చేయడం కూడా, అంటే మ్యాజిక్ ప్రోగ్రామ్స్ అటెండ్ చేయించడం కానీ, కాకపోతే ఏంటంటే ఈ ఫెస్టివల్స్ ఉన్నా కూడా అందరు రావడం, అంటే నేనైతే కొత్త, ఎందుకంటే మా ఇంట్లో ఇప్పటికి కూడా అందరూ దేవుడిని నమ్ముతారు, అన్ని నమ్ముతారు కాబట్టి మనం ఒకటే రోజులో ఏం చేంజ్ చేయలేము. కానీ కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ననే పండగ కాబట్టి నేను మధ్యాహ్నం లంచ్ కొరకు ఒక ½ an hour పోయిన తర్వాత మా పాప పోగానే ఏమందంటే, డాడీ ఇప్పుడు కొత్త పంచాంగం వచ్చింది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అన్నది. నేను 3 రోజుల నుండి 4 రోజుల నుండి వింటున్నా కదా, అసలు దేవుడు లేడు పంచాంగం లేదని చెప్తున్నా నాన్న అక్కడ. నేనంటే మా అమ్మ నువ్వు ఏమని నేర్చుకుని నువ్వు ఏమైనా పిల్లలకి అటువంటి ఏం చెప్పకని చెప్పి మా అమ్మ. అంటే ఇంకా వాళ్ళకి అట్లాంటివి ఉన్నాయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి 65-70 years, నేనే 52 ఏళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు, అంటే వేరే జ్ఞాపకం లేదు కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుండి కూడా ఆ భక్తిలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏది లేదు ఉండదు అని చెప్పి నమ్మకుండా ఉంటున్నారు. అది మనకు కూడా చెప్తున్నారు. నేను ఫస్ట్ నుండి కూడా నేను ఎక్కడైనా స్పీచెస్ ఇస్తే కనుక ఫస్ట్ దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి అడుగుతాను. నేను ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఎవరైనా లేరు అంటే ఒక ½ an hour దాని గురించి చెప్పొచ్చు, ఉన్నాడు అంటే కూడా దాని గురించి చెప్పొచ్చు. అట్లా చెప్పేవాడిని ఫస్ట్ నుండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ కనెక్ట్ అయింది. కానీ కాకపోతే ఏంటంటే నేను ఒక్కరోజు ముందే ఈ విషయం నాకు తెలుసు కాబట్టి అంత దాని గురించి, అంటే 4 days ఉండడం ఇవన్నీ అసలు యాక్చువల్లీ నాతో అవుతుందా కాదా అనుకున్నాను. కానీ లక్కీగా ఏంటంటే ఉన్నాను అప్పటి నుండి. దాదాపు మార్నింగ్ 6కి ఇక్కడికి రావాలంటే నేను 5కి లేవాలి, రెడీ కావాలి. వచ్చిన తర్వాత అప్పటి నుండి లంచ్ టైము లేకపోతే రాత్రి 11-12 వరకు ఉండడం. అంటే నేను ఇప్పటివరకు అయితే ఎక్కడ ఉండలేదు ఎటువంటి ప్రోగ్రాంలో కూడా. అంటే ఎక్కడ చేసినా కూడా మార్నింగ్ 9-10 స్టార్ట్ అయ్యి 5 వరకు కంప్లీట్ అవుతుంది. వాళ్ళు చేయకపోయినా కూడా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రాత్రి 12 గంటల వరకైనా 1 గంట వరకైనా ఉండాలి, ఇంకా నేర్చుకోవాలని ఉంది. అసలు ఈరోజు పొద్దునే నేను లేవడం కూడా చాలా కష్టమైందండి. 3 days వరుసగా నిద్ర సరిగా లేకపోయినా లేవడం చాలా కష్టమైన. ఇంట్లో వద్దన్నా కూడా మా నాన్న కూడా అసలు ఎప్పుడు ఏ రోజు ఏది అనడు నన్ను. ఎందుకు అంతగానో ఇప్పుడు ఏజ్లో ఇవన్నీ అవసరమా నీకు అన్నా కూడా నేను ఏం చెప్పకుండా నేను వచ్చేస్తాను. నిన్న కూడా పండుగ రోజు ఇంట్లో మా ఫాదర్ అన్ని రూమ్లు చూస్తున్నాడంట. వీడు ఏంటి లేడు, ఎప్పుడు ఆ కొర వెతుకుతున్నాడు రూమ్లలో. పిల్లలు కూడా అంటే అడగలేక లాస్ట్ వస్తే పండగ ఇప్పుడు ఎటు పోయిండు, 3 రోజుల నుండి పోయిండంటే వేరే, కానీ ఈ రోజు కూడా లేడేంటి అని అడిగారు. అయితే వాళ్ళు పిల్లలు సమాధానం చెప్పలేకపోయినా కూడా వచ్చిన తర్వాత అంటున్నారు, డాడీ నువ్వు ఇట్లా లేకపోతే తాత ఫీల్ అవుతున్నారు అని చెప్పి. అంటే తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, సరే నో ప్రాబ్లం. అంటే ఏంటంటే ఏదైనా కూడా మనం చెప్పగలగాలి పండుగల గురించి. కానీ ఇది ఏదైనా కూడా నమ్మిన నమ్మకపోయినా మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఎవరితోనైనా అయితే, అంటే ఈ ఏజ్లో ఇప్పటి వరకు వెయిట్ చేసి ఫ్యాన్లు ఉన్నా లేకున్నా ఏమున్నా లేకున్నా కూడా, అంటే మార్నింగ్ 5 నుండి ఈవినింగ్ 12-1 వరకు ఇంటికి పోయేసరికి నా కొరకు, అంటే నేను సారీ ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను 12కి 1కి నేను ఇక్కడికి వెళ్ళిపోయినాను. పోయేసరికి ఇంట్లో వాళ్ళు ఇంకా నిద్రపోతలేరు. ఎందుకంటే డాడీ అక్కడ ఉంటాడేమో అని భయం వాళ్ళకి. ఎప్పుడు అంటే ఉండలేడు. ఇప్పుడు ఇంట్లోనే ఫుల్ దోమలు, ఇక్కడ అంతకంటే కూడా ఇంతమంది ఇన్ని కష్టాలు పడి ఇక్కడ ఉన్నారంటే చాలా గ్రేట్. ఫ్యూచర్లో మనమందరం కూడా, నాకు ఖచ్చితంగా నమ్మకం ఏంటంటే మీరందరూ కూడా మంచి మెజిషియన్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇటువంటి అన్ని అనుభవించి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళది చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఈ ఏజ్లో ఇవన్నీ నేర్చుకోవాలని ఉత్సాహంతో పాటు ఉండడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే ఇవాళ పిల్లలందరూ కూడా 11 గంటలకు లేస్తారు, 10 గంటలకు. ఎవరో కాదు, మా పిల్లలు కూడా అంతే. వాళ్ళని లేపడానికి కూడా భయం ఇప్పుడు. అట్లాంటిది ఇంట్రెస్ట్తో లేచి మీరు వచ్చారంటే చాలా గ్రేట్. ఇప్పుడు అంటే 20 years లోపల ఉన్న ప్రతి ఒక్క పిల్లలు కూడా
ఇప్పుడు మేమంటే ఏంటంటే ఏదన్నా బిజినెస్ నుండి ఇంకేదైనా ఉంటే అవసరం ఉంటే 5 గంటలకు లేస్తాం, 4 గంటలకు లేస్తాం. కానీ ఇప్పుడు ఈ ఏజ్లో కూడా నేర్చుకోవడానికి టైం చూసుకొని మరి అలారం పెట్టుకొని మరి అలారం అది మోగక ముందే లేస్తున్నాం అనుకోండి. ఎందుకంటే ఆ ఉత్సాహం ఇంకా ఏంటంటే నేను ఎక్కడ పోయినా స్టేజ్ల పైన కొన్ని చెప్పాల్సి వస్తుంది కాబట్టి దానికి జోడిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇది నేర్చుకొని అక్కడ మనం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్ అటెండ్ కానీ ఫ్యూచర్లో సార్ ఎక్కడ ఉన్నా కానీ ప్లీజ్ నాకు ఇన్ఫార్మ్ అంటే ఈ గ్రూప్లో పెడితే సరిపోతుంది. నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను. ఇంకా నేర్చుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన ఎంఎన్ఎస్ వ్యవస్థాపకులు బైరి నరేష్ గారు వాళ్ళ టీం అందరూ కూడా చాలా కృతజ్ఞతలు. యాక్చువల్గా నేను సార్ని ఎప్పటి నుండి చూస్తున్నానంటే అయ్యప్ప ఇష్యూ నుండి చూస్తున్నాను. అంటే ఉన్న విషయం చెప్తాను, ఎందుకంటే నేను కూడా అయ్యప్ప మళ్ళీ 2 సార్లు వేసాను నేను. అందులో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సెంటిమెంట్ అండి. నేను ఫస్ట్ పెద్ద పాదం అని ఉంటుంది, దాదాపు 3 రోజులు 4 రోజులు పడుతుంది నడవడానికి. అది నేను నడిచిన వాడిని. చిన్న పాదం అది కంపల్సరీ అది ఎక్కాల్సింది అందరూ. అంటే అటువంటి కఠినవి కూడా చేసి తర్వాత కూడా సార్ అట్రాక్ట్ అయినామంటే అది ఎటువంటి విషయం అంటే ఎవరైనా కూడా ఆ స్పీచ్ నేను మా పిల్లలు కానీ మా మదర్ కానీ ఆ విషయం అంటే ఉన్నాను నాన్న ఇప్పుడు సార్ ఇన్ని అంటే మాకు చెప్తున్నది అంటే ఎవరికైనా జనరల్గా ఏమైందంటే ఎట్లా తెలుసు అంటే సార్ అయ్యప్ప గురించే తెలుసు ఎక్కువ మటుకు. వాళ్ళకు కూడా అదే చెప్పిన, మా అమ్మకు అదే చెప్పిన, అయ్యప్ప ఇష్యూలో ఇట్లా అయింది కదా, గొడవ అయింది, ఇదంతా అయింది కదా అంటే అవునన్నారు. అంటే అది అయినా కూడా మనం ఎన్ని నచ్చినా నేను ప్రతిదీ కూడా అన్ని టెంపుల్స్ తిరిగినాను, వేరే కంట్రీస్ కూడా వెళ్ళినాను, అన్ని వెళ్ళినాను. అంటే దేవుని దైవభక్తి ప్రతి దగ్గరలో కూడా ఏమున్నా కానీ అన్ని విన్న తర్వాత కూడా సార్ ఏంటంటే ఎన్నో బుక్కులు చదివిండు. సార్ చెప్పారు కదా లైబ్రరీ వాళ్ళు ఉంటుంది. నేను మా పిల్లలకి మా అమ్మ కూడా చెప్పిన సార్ చదవని బుక్ అనేది ఏమి ఉండకపోవచ్చు నాకు తెలిసి. అదే విధంగా ఎక్స్ప్లెనేషన్ కూడా సార్ చెప్తున్న విధానం మీరు అప్పటికప్పుడు ఎటువంటి విషయాన్నైనా ఖచ్చితంగా దాన్ని కవర్ చేస్తారు సార్. అంటే అది కావాలి, స్పీకర్ అందరు కూడా అన్ని మాట్లాడగలుగుతారు కానీ అప్పటికప్పుడు ప్రతి విషయాన్ని అంత క్లుప్తంగా చెప్పడం, అందరికి నచ్చేటట్టు చెప్పడం ముఖ్యంగా అది చాలా గ్రేట్. అది రావాలంటే బుక్సే చదవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చాలాసార్లు చదవాలని ట్రై చేస్తాను. ఎందుకంటే సార్ చెప్పి 24 అవర్స్ కూడా కంటిన్యూగా నేను బుక్ చదవాలి. కానీ మా పిల్లలకు అదే చెప్పినాను, 24 అవర్స్ గారు మీరు కనీసం 24 మినిట్స్ అన్నా కంటిన్యూగా చదవగలుగుతారు ఆ బుక్ అని అడిగితే చదవలేరు. అంటే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నా జాబ్లు అంటే వాళ్ళ కాలేజీలో వాళ్ళకు మా పాప ఒక్కదానికి జాబ్ వచ్చింది. అయినా కూడా నేను చెప్తున్నా అంటే అవి అలవాటు పరచుకోవాలి. ఇప్పుడు నేను విన్నాను వీటి గురించి వాళ్ళకి చెప్పవచ్చు. ఇంతకుముందు అయితే అటువంటి విషయాలు ఏం చెప్పలేదు. ఇప్పుడు 24 అవర్స్లో వాళ్ళు కనీసం 24 మినిట్స్ కూడా చదవలేరు. చదవంతే రాలేదు కానీ కాకపోతే ఆ ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అటువంటి విషయాలు. అందుకొరకనే మనం కూడా ఇదన్నీ వినడం, ఈ 4 days వినడం వల్ల చాలా విషయాలు తెలుస్తుంది. మామూలుగా ఏ మీటింగ్ పోయినా అందరు చెప్తారు కానీ కాకపోతే ఇక్కడ ఎప్పటి వరకు ఎవరు అట్లా చేయలేదు. అటువంటి అన్నిటి కూడా మనము ప్రతిదీ కూడా పాజిటివ్గా తీసుకొని ఈ సెషన్స్ ఎక్కడ ఉన్నా కూడా ఫ్యూచర్లో అటెండ్ అవుతాను. ఎటువంటి నాకు అసైన్మెంట్ ఇచ్చినా ఖచ్చితంగా చేస్తానని నేను ఈ సభాముఖంగా అన్నకు మాటిస్తూ మీ అందరి ముందర కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.